Hi everyone, welcome to R-Cube Maths. Iveras Rajshekhar, Faculty of Mathematics. So మనము సింప్లిఫికేషన్ అనే టాపిక్ సంబంధించి గత వీడియోస్లో మనము బొడమ్ మోస్ రూల్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాబ్లమ్స్ మనము తెలుసుకోవడం జరిగింది. అలానే a+b² మరియు a-b² ఫార్ములాకి సంబంధించి వీటి యొక్క అప్లికేషన్ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం జరిగింది. అలాగే a² యొక్క ఫార్ములాకి సంబంధించిన అప్లికేషన్ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం జరిగింది. సో అలానే a+b+c² ఫార్ములాకి సంబంధించి అప్లికేషన్ ప్రాబ్లమ్స్ మనము తెలుసుకున్నాం. సో మరి ఈరోజు మరొక ఫార్ములా గురించి తెలుసుకుందాం. వాటి యొక్క అప్లికేషన్ ప్రాబ్లమ్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో మనకు ఆ ఫార్ములా ఏమనేది ఒకసారి చూస్తే a³ ప్లస్ b³ ఈజ్ ఈక్వల్ టు a+b ఇంటూ a² మైనస్ ab+b². ఇది మనకు ఫార్ములా. సో ఇందులో మనకు చూడండి a యొక్క గణం a³ అని చెప్తాం ప్లస్ b³ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ a+b సమ్ ఆఫ్ టూ నంబర్స్ a² మైనస్ ab+b². సో దీన్ని మన కాంపిటేటివ్ వేలో ఏ విధంగా అడిగే అవకాశాలు ఉన్నాయంటే సో ఈ విధంగా అడుగుతాడు a³ ప్లస్ b³ సో అపాన్ a² మైనస్ ab ప్లస్ b². సో దిస్ ఈస్ క్వశ్చన్ ఫార్మేట్. సో ఆన్సర్ ఈజ్ వీ కెన్ రైట్ a+b రాయొచ్చు. ఇది మనకు క్వశ్చన్ ఫార్మేట్ LHS ఈ విధంగా అడుగుతాడు. మనకు ఏ వాల్యూ బి వాల్యూ ఐడెంటిఫై చేసి a+b వాల్యూ ఆన్సర్గా రాస్తాం అనమాట. సో ఆ విధంగా అడగచ్చు. ఆర్ సో a³ ప్లస్ b³ సో అపాన్ a+b ఇంటూ a² మైనస్ ab ప్లస్ b². సో ఈజ్ ఈక్వల్ టు నౌ రిజల్ట్ ఈజ్ 1. ఎందుకంటే ఇక్కడ a+b కూడా మనము లెఫ్ట్ సైడ్ డినామినేటర్లోకి తీసుకెళ్ళాం కాబట్టి సో ఆన్సర్ ఏమి మనకు 1 వస్తుంది అనమాట. ఆర్ సో k ఇంటూ a³ ప్లస్ b³ డివైడెడ్ బై a² మైనస్ ab ప్లస్ b². సో ఇలా ఇవ్వచ్చు. అంటే ఆల్రెడీగా మనకు ఇక్కడ ఒక ఇచ్చిన ఫార్మేట్లో మనకు a³ ప్లస్ b³ బై a² మైనస్ ab ప్లస్ b² వాల్యూ మనకు a+b అనేది తెలుసు. ఇక్కడ k మీన్స్ కాన్స్టెంట్, ఏదైనా ఒక కాన్స్టెంట్ ఇచ్చారు కాబట్టి మనకు a+bని ఆ ఇచ్చిన కాన్స్టెంట్తో మనము మల్టిప్లై చేస్తే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఏ వాల్యూ a+b కనుక్కొని దాన్ని ఇక్కడ k వాల్యూ ఏమైతే ఇచ్చాడో ఆ వాల్యూతో మనము మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో అలా కాకుండా ఇంకా ఈ విధంగా కూడా మనకు అడగవచ్చు. సో a² మైనస్ ab ప్లస్ b² సో అపాన్ a³ ప్లస్ b³. సో ఈ విధంగా ఇవ్వచ్చు. చూడండి ఇక్కడ మనకు బేసిక్ ఫార్ములాలో సో a+b ఈజ్ నథింగ్ బట్ a+b/1. సో మనకి ఇక్కడ బోత్ న్యూమరేటర్స్ డినామినేటర్ ఇంటర్చేంజ్ చేశారు కాబట్టి దాని రిజల్ట్ కూడా ఏమవుతుందంటే మనకు 1/a+b అవుతుంది. సో 1/a+b అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనకు ఇవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ మనకు 256 ఇంటూ 256 ఇంటూ 256 ప్లస్ 124 ఇంటూ 124 ఇంటూ 124 సో డివైడెడ్ బై 256 ఇంటూ 256 మైనస్ 256 ఇంటూ 124 ప్లస్ 124 ఇంటూ 124 ఇంటూ 124. సో ఇది మనకు క్వశ్చన్ ఫార్మేట్. సో మరి దీనికి మనకు ఆన్సర్ రాయాలన్నప్పుడు ఒకసారి ప్రశ్నను మనం బాగా పరిశీలించాలి. సో అంటే
ఇక్కడ మనకు 256ను ఏగా తీసుకొని 124ను బిగా తీసుకున్నప్పుడు మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సో ఏ 256 3 టైమ్స్ ఉంది కాబట్టి దీన్ని మనము ఏ క్యూబ్ రాయొచ్చు ప్లస్ 124 3 టైమ్స్ మల్టిప్లై చేశారు కాబట్టి బి క్యూబ్ సో అపాన్ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో దిస్ ఈజ్ క్వశ్చన్ ఫార్మేట్. ఆన్సర్ ఈజ్ ఏ ప్లస్ బి. సో ఇక్కడ మనకి ఏ ప్లేస్లో 256 ఉంది ప్లస్ బి ప్లేస్లో మనకు 124 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 250 ప్లస్ 120 370 అవుతుంది. 6 ప్లస్ 4 10. సో 380 మనకు ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనము చేయవచ్చు. సింపుల్గా మనకు ఏ ప్లస్ బి అనేది ఆన్సర్ అవుతుంది. అంటే 256 ప్లస్ 124. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకు ఆన్సర్ అవుతుంది. సో 380 రిక్వైర్డ్ ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా చేయవచ్చు. రైట్. సో మరొక అప్లికేషన్ ప్రాబ్లం ఏమనేది మనము చూద్దాం. సో 0.732 ఇంటూ 0.732 ఇంటూ 0.732 మైనస్ సో 0.481 ఇంటూ here plus 0.481 into 0.481 so upon 0.732 into 0.732 so minus 0.732 into 0.481 plus 0.481 into so 0.481 మనకు క్వశ్చన్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఇది జనరల్గా మనం ట్రెడిషనల్ మెథడ్ చేయాలంటే ఎంత టైం అవుతుందో ఒకసారి ఆలోచించండి. సో దీన్ని మనము సింపుల్గా ఇక్కడ ఏ ప్లేస్లో మనకు 0.732 తీసుకొని సో బి ప్లేస్లో మనకు 0.481 తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మన క్వశ్చన్ ఫార్మేట్ ఏ ఈజ్ రిపీటింగ్ 3 టైమ్స్ ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ సో డివైడెడ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో ఆన్సర్ ఈజ్ ఏ ప్లస్ బి అనేది మనకు తెలుసు. సో మరి ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి సో ఏ ప్లస్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ 0.732 ప్లస్ 0.481. సో యాడ్ చేస్తే 2 ప్లస్ 1 3 3 ప్లస్ 8 11 7 ప్లస్ 4 11 ప్లస్ 1 12. సో 1.213 మనకు ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనము సింపుల్గా చేయవచ్చు. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా మనము సింపుల్గా చేయవచ్చు. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఈ విధంగా మన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. జనరల్గా కూడా చేయొచ్చు మనం, అయితే టైం పడుతుంది. ఈ రెండు యాడ్ చేసి న్యూమరేటర్ డినామినేటర్లో సింప్లిఫై చేసి మళ్ళీ న్యూమరేటర్ను డినామినేటర్తో డివైడ్ చేయొచ్చు. అలా కాకుండా సో మనకు సింపుల్గా ఇక్కడ 0.064ను మనం ఏం రాసుకోవచ్చు అంటే 64 4 క్యూబ్ కాబట్టి 0.4 హోల్ క్యూబ్ రాస్తాం. ఎందుకంటే ఇక్కడ డెసిమల్ తర్వాత 3 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 0.4 హోల్ క్యూబ్. అలానే 0.027ను మనము 0.3 హోల్ క్యూబ్గా రాయొచ్చు అనమాట. సో 0.3 హోల్ క్యూబ్ ఎందుకంటే 3 క్యూబ్ 27 కాబట్టి. సో నా ఇప్పుడు మనకు ఇచ్చిన ఫార్మేట్ ఒకసారి చూద్దాం. సో దట్ ఇంప్లైస్ 0.4 హోల్ క్యూబ్డ్ ప్లస్ 0.3 హోల్ క్యూబ్డ్ డివైడెడ్ బై సో 0.4 హోల్ స్క్వేర్ ప్లస్ 0.3 హోల్ స్క్వేర్ మైనస్ 0.4 ఇంటూ 0.3. సో ఈ విధంగా రాసుకోవచ్చు. రైట్. సో ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి మనకు అంటే క్వశ్చన్ ఫార్మేట్ వచ్చేసి ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి ఈ ఫార్మేట్లో ఉంది. సో ఇక్కడ క్లియర్గా మనకు ఏ వాల్యూ 0.4గా ఇవ్వడం జరిగింది, అలానే బి వాల్యూ 0.3గా ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క రిజల్ట్ మనకు ఏ ప్లస్ బి. సో ఏ మీన్స్ 0.4 ప్లస్ 0.3
మరి ఫైనల్ ఆన్సర్ మనకు 0.7 వస్తుంది. ఈ విధంగా మనము ఈజీగా రాయవచ్చు అనమాట. కాబట్టి ఒకసారి క్వశ్చన్ ఫార్మేట్లో స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేయాలి. దీన్ని మనం క్యూబ్లో 64 అంటేనే మనకు 4 క్యూబ్ రాసుకోవచ్చు, 27 3 క్యూబ్ రాసుకోవచ్చు. అయితే ఇక్కడ 0 డెసిమల్లో ఉంది కాబట్టి 0.4 హోల్ క్యూబ్ రాసాం. సో 0.3 హోల్ క్యూబ్ ఇలా రాయడం జరిగింది. రైట్. సో మరి 0.16ని 0.4 హోల్ స్క్వేర్, 0.09ని 0.3 హోల్ స్క్వేర్ ఇలా రాసాం. 0.12 ఈజ్ నథింగ్ బట్ 0.4 ఇంటూ 0.3గా మనము రాయడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనము ఫస్ట్ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేసుకొని దాని యొక్క రిజల్ట్ a+b కాబట్టి సో మనకు ఫైనల్గా a+b ఆన్సర్ అవుతుంది. కాబట్టి సో 0.4 + 0.3 అవుతుంది. రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. క్లియర్గా మనకు డైరెక్ట్గా ఫార్మేట్ ఉంది. సో a³ + b³ బై a² + b² మైనస్ ab మనకు డైరెక్ట్గా ఇచ్చాడు. సో ఆన్సర్ మనకు డైరెక్ట్గా a+b రాయొచ్చు. అంటే ఇక్కడ ఏ ప్లేస్లో మనకు 2.37, సో బి ప్లేస్లో 1.59 ఇవ్వడం జరిగింది. సో మనకి ఈ రెండు యాడ్ చేస్తే a+b ఈజ్ ఈక్వల్ టు 7 + 9 16, సో 9 3. సో ఇది మనకు రిక్వైర్డ్ ఆన్సర్. ఇలా ఈజీగా మనము చేయవచ్చు. ఒక్కొక్కసారి ఈ విధంగా కూడా ఇదే ప్రశ్ననే మనకు ఇదే మోడల్ క్వశ్చన్ ఈ విధంగా కూడా ఇస్తాడు. సో ఇక్కడ మనకు ఆల్రెడీగా ఈ మొత్తం ఈ వాల్యూ అంతా కూడా మనకు తెలుసు. సో ఇదంతా కూడా మనకు సో 25 ఇంటూ a+b అంటే 356 ప్లస్ సో 144. ఎందుకంటే ఈ మొత్తం వాల్యూ వచ్చేసి మనకు a+b అవుతుంది. ఇక 25 కాన్స్టెంట్ ఇచ్చాడు కాబట్టి 25తో మల్టిప్లై చేస్తాం. 25 ఇంటూ సో 356 ప్లస్ 144 సో మనకు 500 అవుతుంది. సో 500. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 25 5 125 00. సో 12,500 అనేది మనకు రిక్వైర్డ్ ఆన్సర్. సో ఈ విధంగా మనము చేయవచ్చు అనమాట. రైట్. వన్ మోర్ ఎగ్జాంపుల్. సో ఇది ఒకసారి మనకు ఫార్మేట్ అబ్జర్వ్ చేస్తే a² + b² మైనస్ ab డివైడెడ్ బై a³ + b³ ఇచ్చాడు. సో మనకు అప్పుడు రిజల్ట్ వచ్చేసి సో ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ ఇంటర్చేంజ్ చేశాడు కాబట్టి మనకు రిజల్ట్ వచ్చేసి 1/a+b వస్తుంది. సో ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో 1/a+b ఈజ్ ఆన్సర్. మరి 1/a+b ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ మనకు ఏముందో చూడండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/0.17 ప్లస్ 0.12. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/0.29. ఇది మనకు ఆన్సర్ అవుతుంది. లేదా 29/100 రాస్తే నెక్స్ట్ స్టెప్లో 100/29 అవుతుంది. సో ఈ విధంగా మనకు అప్లికేషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. రైట్. నెక్స్ట్ ఫార్ములా గురించి మనము తెలుసుకుందాం. సో నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే ఆల్రెడీగా మనకు a³ + b³ గురించి తెలిసింది. ఇప్పుడు a³ - b³ ఈజ్ ఈక్వల్ టు సో a - b ఇంటూ a² ప్లస్ ab ప్లస్ b². సో ఇది ఫార్ములా. సో సిమిలర్గా మనకు a³ - b³ మీద a³ ప్లస్ b³ ఇక్కడ వచ్చే అప్లికేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ మోడల్లో వచ్చే అప్లికేషన్స్ అన్నీ కూడా మనకు ఇక్కడ కూడా అప్లై అవుతాయి. సో జస్ట్ ఇక్కడ a³ - b³ ఇక్కడ a³ + b³ జస్ట్ మనకు డిఫరెన్స్ ఒకటి మనము గమనిస్తే సరిపోతుంది. మరి క్వశ్చన్ ఫార్మేట్ ఏ విధంగా అడుగుతారంటే సో a³ - b³ డివైడెడ్ బై a² ప్లస్ ab ప్లస్ b² ఈజ్ ఈక్వల్ టు a - b అవుతుంది. పోనీ a - b డినామినేటర్లో రాస్తే అప్పుడు ఆన్సర్ a² ప్లస్ ab ప్లస్ b² అవుతుంది. సో మనకు a - b డినామినేటర్ తీసుకెళ్తే ఆన్సర్ a² ప్లస్ ab ప్లస్ b², లేదా a² ప్లస్ ab ప్లస్ b² లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఆన్సర్ మనకి a - b అవుతుంది.
సో ఇట్లా ఏబీ వాల్యూస్ కనుక్కొని ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ మనకు రాయాలి. అలా కాకుండా ఒక్కొక్కసారి ఈ విధంగా అడుగుతాడు, ఏ క్యూబ్డ్ మైనస్ బి క్యూబ్డ్ డివైడెడ్ బై సో ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో వి గెట్ ఆన్సర్ 1. ఎందుకంటే న్యూమరేటరు డినామినేటర్ రెండే ఈక్వలే కాబట్టి వీటి వాల్యూసే కాబట్టి ఈక్వల్ వాల్యూస్ కాబట్టి 1 రాయొచ్చు. ఆర్ సమ్ కాన్స్టెంట్, ఏదైనా ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేస్తే సో మనకు సేమ్ బి క్యూబ్ డివైడెడ్ బై సో ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్. సో అప్పుడు మనకు కే ఇంటూ సో ఏ మైనస్ బిని కేతో మల్టిప్లై చేస్తాం, ఈ విధంగా రాస్తాం. లేదా ఒక్కొక్కసారి ఈ విధంగా న్యూమరేటర్ డినామినేటర్ ఇంటర్చేంజ్ చేస్తాడు, అంటే ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ డివైడెడ్ బై ఏ క్యూబ్డ్ మైనస్ బి క్యూబ్డ్ ఇస్తాడు. సో మనము రిజల్ట్ని కూడా 1/a మైనస్ బి, అంటే ఇక్కడ ఏ మైనస్ బి ఇస్ నథింగ్ బట్ ఏ మైనస్ బి బై 1 అవుతుంది. దీన్ని ఇంటర్చేంజ్ చేస్తే 1/a మైనస్ బి, అంటే న్యూమరేటర్ డినామినేటర్ ఇంటర్చేంజ్ చేస్తే 1/a మైనస్ బి అవుతుంది రిజల్ట్. సో ఈ విధంగా ఇలా డిఫరెంట్ వేస్లో మనకు ప్రశ్న అడగడం జరుగుతుంది అన్నమాట. మరి ఇందాక చేసిన మనకు ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఇక్కడ అదే ఫార్మాట్లో మనకు అడగడం జరుగుతుంది. సో అందులో 1 or 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. సపోజ్ మనకు ఇలా ఇచ్చాడు అనుకుందాం. సో 257 ఇంటూ 257 ఇంటూ 257 మైనస్ సో 137 ఇంటూ 137 ఇంటూ 137 సో డివైడెడ్ బై 257 ఇంటూ 257 సో ప్లస్ 257 ఇంటూ 137 సో ప్లస్ 137 ఇంటూ 137. సో దిస్ ఈస్ ద క్వశ్చన్. సో మనం సింపుల్గా ఆన్సర్ ఎలా రాయొచ్చు చూడండి. ఏ ప్లేస్లో మనం 257 తీసుకుంటే క్వశ్చన్ ఫార్మేట్ ఏ క్యూబ్డ్ మైనస్ బి క్యూబ్డ్ అవుతుంది. సో డివైడెడ్ బై ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై సో ఏ స్క్వేర్, డినామినేటర్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో రిజల్ట్ ఈజ్ ఏ మైనస్ బి. సో ఆల్రెడీ మనకు ఫార్ములా తెలుసు కాబట్టి సో ఏ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 257 మైనస్ 137 దట్ ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ మనకు 7 మైనస్ 7 0. సో 5 మైనస్ 3 2. సో 2 మైనస్ 1 1. సో 120 ఈజ్ ఆన్సర్. సో ఈ విధంగా మనము ఇంతకుముందు చేసిన ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ సంబంధించిన అన్ని అప్లికేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ చేయవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనము వీటి మీద వచ్చే అప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఇలా షార్ట్ కట్లో ఈ ఫార్ములా ఉపయోగించి మనం చేయొచ్చు. సో ఇక్కడ క్వశ్చన్ ఫార్మేట్ ఈ విధంగా ఇస్తే సో మనం ఆన్సర్ 1 రాయొచ్చు. క్వశ్చన్ ఫార్మేట్ ఇలా ఇచ్చాడు అనుకోండి, ఆల్రెడీగా మనకు కే వాల్యూ అలానే ఉంచి ఇక్కడ ఏ మైనస్ బి వాల్యూ తీసుకొని ఏ మైనస్ బి వాల్యూని కేతో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. లేదా క్వశ్చన్ ఫార్మేట్ ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకు ఆన్సర్ 1/a మైనస్ బి అనేది అవుతుంది. ఇక్కడ ఏబి ప్లేస్లో సో ఏబి బిలాంగ్స్ టు సో న్యాచురల్ నంబర్స్ కావచ్చు, లేదా హోల్ నంబర్స్ ఆర్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నంబర్స్ ఆర్ రియల్ నంబర్స్. ఏబి ప్లేస్లో మనకి ఏ వాల్యూ తీసుకున్నా కూడా మనకు ఆల్ డెసిమల్స్ ఆల్సో డెసిమల్స్ కూడా మనకు ఏ వాల్యూ తీసుకున్నా కూడా మనకు ఈ రిజల్ట్స్ అనేవి అప్లై చేయవచ్చు అన్నమాట. రైట్. సో ఈ విధంగా మనకు ఈరోజు క్లాసులో మనము తెలుసుకున్న విషయాలు ఏంటంటే సో ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాబ్లమ్స్, అలాగే ఏ క్యూబ్డ్ మైనస్ బి క్యూబ్డ్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాబ్లమ్స్ గురించి మనము తెలుసుకోవడం జరిగింది. క్లాస్లో మరిన్ని అప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఈ సింప్లిఫికేషన్ చాప్టర్లో మనము తెలుసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.